హలో ఎవ్రీవన్, ఈ రోజు ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి, బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి జాక్పాట్ లెవెల్స్ వేసిన చార్టు 9:21 వాట్సాప్ లో పంపబడినది. దాని యొక్క పర్ఫార్మెన్స్ చార్ట్ లో చూస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ ఫీచరు 5 నిమిషాల క్యాండిల్స్. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గరనే ఒక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క హై దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందని చూస్తాము. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. బై సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 82 పాయింట్స్. ఈ 82 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఈ ఎంట్రీ మనం మిస్ అయ్యి ఉన్నామంటే పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చింది. ఈ సెల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క లో దాటి క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దాటి క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్స్ చూస్తాము. 55 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 55 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఆప్షన్ ట్రేడ్ చేసి ఉన్నామంటే బై సైడ్ మూవ్ అయ్యేటప్పుడు కాల్ ఆప్షన్ ట్రేడ్ చేసి ఉండొచ్చు, సెల్ సైడ్ మూవ్ అయ్యేటప్పుడు పుట్ ఆప్షన్ ట్రేడ్ చేసి ఉండొచ్చు. ఆప్షన్ కి డైరెక్ట్ గా జాక్పాట్ లెవెల్స్ ఇవ్వబడినది. దాని యొక్క పర్ఫార్మెన్స్ చూస్తాము. ముఖ్యంగా మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ చాలా ముఖ్యం. ఏ స్ట్రైక్ ప్రైస్ ఆ రోజు వేగం ఉన్నో అని మనం తెలుసుకోవాలి. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గరనే ఒక బై క్యాండిల్ సెటప్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడే రీచ్ అయ్యింది. ఫస్ట్ టార్గెట్ దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఈ యొక్క ఎంట్రీ మనం మిస్ అయ్యామంటే పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గరనే మళ్ళా ఒక బై క్యాండిల్ సెటప్ వచ్చింది. క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము. ఆప్షన్ లో 44 పాయింట్స్ ఆప్షన్ రీచ్ అయింది. మీరు చూస్తున్నది నిఫ్టీ ఆప్షన్ జాక్పాట్ లెవెల్స్. ఆప్షన్కే డైరెక్ట్గా జాక్పాట్ లెవెల్స్. రెండోసారి పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చి క్యాండిల్స్ సెల్ సైడ్ మూవ్ అవుతుంది. సెల్ సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయిందని చూస్తాం. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. సెల్ సైడ్ మూవ్ అయిన పాయింట్ 50 పాయింట్. ఈ 50 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. ఈ లెవెల్స్ యూజ్ చేసుకోవడానికి ఒక మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి అని నేను చెప్పి ఉన్నాను. ఈ మినిమం ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ కాల్ ఆప్షన్ బై సైడ్ పోయేటప్పుడు బై చేయాలి అనేది అందరికీ తెలుసు. ఈ కాల్ ఆప్షన్ ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చి మన యొక్క లెవెల్స్ దగ్గర ఈ లో దాటి సెల్ సైడ్ పోయేటప్పుడు కాల్ ఆప్షన్ సెల్ సైడ్ పోయేటప్పుడు పుట్ ఆప్షన్ ఏం జరుగును అనేది మనకి ఒక బేసిక్ తెలిసి ఉండాలి. నెక్స్ట్ పుట్ ఆప్షన్ చూస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఇది అందరికీ తెలిసిన ప్యాటర్న్. సెల్ క్యాండిల్ ప్యాటర్న్ యొక్క లో దాటి క్యాండిల్స్ సెల్ సైడే మూవ్ అవుతుంది. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దాటి క్యాండిల్స్ సెల్ సైడే పోతుంది. సో సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ ఒకసారి చూస్తాము. సెల్ సైడ్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ 76 పాయింట్స్ ఆప్షన్ లో. ఈ 76 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్ సెటప్ వచ్చింది. ఈరోజు మీరు ఎన్ఎస్సి సైట్ లో పోయి చూసారంటే కూడా మన యొక్క లెవెల్ లో ప్రైస్ కరెక్ట్ గా టచ్ అయ్యి క్యాండిల్ బై సైడే మూవ్ అయింది. సో ఈ రిస్క్ మనం తీసుకున్నామంటేనే మనకి ఫస్ట్ టార్గెట్ రీచ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో సెకండ్ టార్గెట్ రీచ్ అయింది. సో బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాం. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుంటాను. బై సైడ్ రీచ్ అయిన పాయింట్ 56 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 56 పాయింట్స్ నిఫ్టీ పుట్ ఆప్షన్ లో రీచ్ అయింది. ఇందులో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ మనం చూస్తున్నది బ్యాంక్ నిఫ్టీ ఫీచర్. సో ఈ బ్యాంక్ నిఫ్టీ ఫీచర్ పెట్టి మనం ఆప్షన్ ఎలా చేసుకోవాలంటే పర్ఫెక్ట్ గా వాట్సాప్ లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గర ఒక బై క్యాండిల్ సెటప్, సెల్ క్యాండిల్ సెటప్ వచ్చిందంటే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ పర్ఫెక్ట్ గా ఒక బై క్యాండిల్ సెటప్ వచ్చింది. సో మనకి దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఒక బఫర్ పాయింట్స్ యాడ్ చేసుకుని బై సైడ్ ఎన్ని పాయింట్స్ రీచ్ అయింది చూస్తాము. 325 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 325 పాయింట్స్ లో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. మనం ఆప్షన్ చేసి ఉన్నామంటే హై దాటి బై సైడ్ మూవ్ అయ్యేటప్పుడు కాల్ ఆప్షన్ ట్రేడ్ చేసి ఉండొచ్చు. సో ఆప్షన్ చేస్తుంటే దీనిలో ఒక 50% ఆఫ్ పాయింట్స్ రీచ్ అయ్యి ఉన్నాం. దానిలో ఒక మినిమం ప్రాఫిట్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి ఆప్షన్ కి డైరెక్ట్ గా జాక్పాట్ లెవెల్స్ ఇవ్వడం అనేది నేను ముందే చెప్పినట్టుగా ఇంట్రాడే ట్రేడింగ్ చేసుకోవడానికి ఆప్షన్ సెలెక్షన్ చాలా ముఖ్యం.
ఏ ఆప్షన్లో మూమెంట్ ఉంటుందని సెలెక్ట్ చేసుకునేది చాలా ముఖ్యం. పర్ఫెక్ట్గా ఇక్కడి నుంచి పడిపోయిన మార్కెట్ వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ లైన్ దగ్గరనే ఒక బై క్యాండిల్ సెటప్ వచ్చింది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క లెవెల్స్, ఈ జాక్పాట్ లెవెల్స్ ఈ రెండో క్యాండిల్ ఫినిష్ అవ్వక ముందే వాట్సాప్లో వచ్చింది. హై దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. దీని యొక్క ఫస్ట్ టార్గెట్ ఇక్కడ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ రీచ్ అయింది, సెకండ్ టార్గెట్ దాటి క్యాండిల్స్ బై సైడే మూవ్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఆప్షన్, డైరెక్ట్ ఆప్షన్ చార్ట్ చూస్తున్నాము. ఈ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్లో 278 పాయింట్స్ రీచ్ అయింది. సో ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి, కింది లెవెల్ దగ్గర నుంచి పైన వరకు పోవాలని అవసరం లేదు. మన యొక్క టార్గెట్, ఫస్ట్ టార్గెట్ రీచ్ అయిన వెంటనే ఎగ్జిట్ అయిపోయేది మంచిది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ యొక్క పుట్ ఆప్షన్ మనం చూస్తున్నాము. పర్ఫెక్ట్గా ఇక్కడి నుంచి బై సైడ్ పోయిన మార్కెట్ ఈ ప్యాటర్న్ మనకి తెలిసి ఉంటే ఈ ఎంట్రీ కూడా తీసి ఉండొచ్చు. ఒకవేళ మిస్ అయ్యి ఉన్నామంటే పర్ఫెక్ట్గా వాట్సాప్లో పంపిన జాక్పాట్ లెవెల్ ప్రైస్ అయిన దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ సెటప్ వచ్చింది. సో కాల్ ఆప్షన్లోనూ పుట్ ఆప్షన్లోనూ మనకి ఏదైనా ఒక ప్రాఫిట్ వచ్చేసిందంటే మార్కెట్ని వదిలేసేది మంచిది. మళ్ళా కాల్ ఆప్షన్, మళ్ళా పుట్ ఆప్షన్, మళ్ళా కాల్ ఆప్షన్, మళ్ళా పుట్ ఆప్షన్ తీస్తూ ఉంటే ఫస్ట్ హాఫ్లో చేసిన మనకి ప్రాఫిట్ సెకండ్ హాఫ్లో మనకి మైనస్ అయిపోతుంది. ఒక్కసారి మనం ప్రాఫిట్ చేసామంటే ఎగ్జిట్ అయిపోయేది మంచిది. ఇది నా యొక్క అనుభవంలో నేను తెలుసుకున్న విషయం. ఇక్కడ పర్ఫెక్ట్గా మన యొక్క లెవెల్ దగ్గరనే ఒక సెల్ క్యాండిల్ ప్యాటర్న్ వచ్చింది. ఈ సెల్ క్యాండిల్ ప్యాటర్న్ మాక్సిమం రీచ్ అయిన పాయింట్ చూస్తున్నారు 320 పాయింట్స్ రీచ్ అయింది. ఈ 320 పాయింట్స్లో ఒక మినిమం ప్రాఫిట్ మనం చేసి ఉండొచ్చు. చాలా మంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్గా వీడియో చూస్తున్నారు. చాలా థ్యాంక్స్. మనందరూ ట్రై చేస్తాము, ప్రాఫిట్ చేస్తాము. థ్యాంక్ యూ.